హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 619కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం వచ్చేసరికి నేను రియల్మీ 6 Pro ఈ మొబైల్ ఈ మొబైల్ గేమింగ్ ఫుల్ రివ్యూ అయితే నేను సబ్మిట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన ఆ వీడియో మీరు చూడకపోయి నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తున్నాను. సో అక్కడి నుంచి మీరు ఆ వీడియో అయితే చూడగలరు. అలాగే రేపు వచ్చేసరికి నేను మరికొన్ని స్మార్ట్ వాచెస్ అన్బాక్సింగ్ అలాగే రివ్యూ కూడా అయితే అందించబోతున్నాను. సో ఇవి వచ్చేసరికి మీకు బిలో 1000 టు బిలో 1500లో వచ్చేసరికి మీకు ఈ స్మార్ట్ వాచెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ వీడియో వచ్చేసరికి రేపైతే నేను సబ్మిట్ చేస్తాను. ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి ఒప్పో నుంచి Oppo Reno 3 Pro ఈ మొబైల్ని రీసెంట్గానే మన ఇండియాలో అయితే లాంచ్ చేసిన సంగతి మన అందరికీ తెలుసు కదా. సో ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసిన వేరియంట్కి ఇక్కడ లాంచ్ చేసిన వేరియంట్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు Oppo Reno 3 ఈ మొబైల్ని కూడా ఇండియాలో అయితే త్వరలో లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇది కూడా మనకి చైనాలో లాంచ్ చేసిన వేరియంట్కి ఇక్కడ లాంచ్ చేస్తున్న వేరియంట్కి చాలా డిఫరెన్స్ అయితే ఉండబోతుంది అనమాట. ఇందులో వచ్చరికి MediaTek Helio P90 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. సేమ్ ప్రాసెసర్ మనం Realme 6లో అయితే చూడొచ్చు. సో ఆ ప్రాసెసర్తోనూ రేర్ సైడ్ చూసుకుంటే మనకి 48 మెగాపిక్సెల్ కెమెరాతో ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టుగా ప్రస్తుతానికి సమాచారం అయితే ఉంది. ఈ మొబైల్కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా మనకి లీక్ అయినాయి. ఈ మొబైల్ డిస్ప్లే చూసుకుంటే 6.4 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఉండబోతుంది. ఇందులో స్టోరేజ్ చూసుకుంటే 128GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 8GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Helio P90 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి 4 కెమెరాలు అయితే ఉంటాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్, ఇది టెలిఫోటో సెన్సార్. థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్, ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్ సెన్సార్. ఫోర్త్ కెమెరా చూస్తే 2 మెగాపిక్సెల్, ఇది మైక్రో సెన్సార్ అనమాట. సేమ్ కెమెరా సెటప్ మనం Realme 6 Proలో చూడొచ్చు. బట్ వచ్చేసరికి అక్కడ మీరు చూసుకున్నట్టయితే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఇక అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 44 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 10తో అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4025 mAh బ్యాటరీతో అయితే ఈ మొబైల్ని త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీన్ని ఎప్పుడు లాంచ్ చేస్తారనేది డేట్ అయితే ఇక్కడ ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. సో తర్వాత చూసుకుంటే మనకి మైక్రోసాఫ్ట్ ఈ మంత్ కనుక చూసుకుంటే 17వ తారీఖున ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతుంది. అలాగే వచ్చేసరికి 18వ తారీఖు మరో ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతుంది అనమాట. 18వ తారీఖు ఈవెంట్లో కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు ఎక్స్బాక్స్ సిరీస్ ఎక్స్ అండ్ నెక్స్ట్ జనరేషన్ ఎక్స్బాక్స్ అయితే ఇక్కడ లాంచ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే వీళ్ళు వచ్చేసరికి ప్రాజెక్ట్ ఎక్స్ క్లౌడ్ అని చెప్పేసి గేమ్ స్ట్రీమింగ్ సర్వీస్ అయితే తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ ఇది వచ్చేసరికి బేటా అయితే రన్ అవుతుంది. దీన్ని కూడా ఇక్కడ వచ్చేసరికి అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సర్వీస్ అనేది మనకి గూగుల్ స్టడీయా ఏ రకంగా అయితే యూజ్ అవుతుందో అదే రకంగా వచ్చేసరికి ఈ సర్వీస్ కూడా అయితే ఉంటుందన్నమాట. ఈ సర్వీస్ కూడా వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి అనౌన్స్ చేయబోతున్నారు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ ఎక్స్ క్లౌడ్లో వచ్చేసరికి జియో కూడా అయితే పార్ట్నర్షిప్ ఉంది. దీని ప్రకారం చూసుకుంటే మనకి ఇండియాలో కూడా ఈ సర్వీస్ని అయితే తీసుకురావచ్చు. సో తర్వాత చూసుకుంటే మనకి వియూ ప్రీమియం సిరీస్లో వచ్చేసరికి వీళ్ళు టీవీస్ని అయితే తీసుకొస్తుంటారుగా. ఈ రోజు వచ్చేసరికి వీళ్ళు ఒక 3 టీవీలను అయితే ఇండియాలో లాంచ్ చేశారు. 3 టీవీ చూసుకుంటే మనకి 4K టీవీసే అనమాట. 3 అఫీషియల్ ఆండ్రాయిడ్తోనే వస్తాయి. సో ఈ 3లో వచ్చేసరికి 43 ఇంచెస్, దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 24,999 రూపాయలు పెట్టారు. ఇంకోటి వచ్చేసరికి 50 ఇంచెస్, దీని ప్రైస్ వచ్చేసరికి 27,999 రూపాయలు పెట్టారు. ఫైనల్గా 55 ఇంచెస్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 31,999 రూపాయలు పెట్టారు. సో ఇవి వచ్చేసరికి మనకి అఫీషియల్ ఆండ్రాయిడ్తో వస్తాయి. అంటే మనకి గూగుల్ ప్లే సర్వీసెస్ అన్నీ ఇందులో అయితే వర్క్ చేస్తాయి. ఇది మనకి ప్రాసెసర్ ఏంటి, ఎంత స్టోరేజ్ వస్తుంది, వీటి గురించి మిగిలిన డీటెయిల్స్ లేవు కాబట్టి నేను అనుకోవడం 1GB ర్యామ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే ఈ టీవీలు రావచ్చు. సో మీకు అఫీషియల్ ఆండ్రాయిడ్ టీవీస్ కావాలనుకుంటే వియూ మంచి ఆప్షన్ అని చెప్తాను. సో మీరు ఆ ప్రైజెస్ కూడా మంచి ప్రైజెస్లోనే వియూ ఈ ప్రీమియం సిరీస్ని అయితే తీసుకొచ్చింది. మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే 4K టీవీస్ని సో వీటి మీద ఒక లుక్ అయితే వేయొచ్చు. సో తర్వాత చూసుకుంటే మనకి యాపిల్ ఎయిర్ ట్యాగ్స్ అని చెప్పేసి ఒక ట్యాగ్స్ని అయితే తీసుకొస్తుందని ఇంతకుముందు మనం చాలాసార్లు టెక్ న్యూస్లో మాట్లాడుకున్న సంగతి మన అందరికీ తెలుసు కదా. సో ఈ ట్యాగ్స్లో కనుక చూసుకుంటే వీళ్ళు రిమూవబుల్ కాయిన్ బ్యాటరీస్ని అయితే యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంటే మనకి వాచెస్లో అయితే యూజ్ చేస్తుంటామో మనకి రౌండ్గా ఉండే కాయిన్ వాచెస్, సో వాటిని అయితే యూజ్ చేయబోతున్నారు. అంటే మనకు వచ్చేసరికి ఛార్జబుల్ అయితే కావు. సో వీటిని కావాల్సినప్పుడు అంటే ఇది అయిపోయినప్పుడు మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ బ్యాటరీస్ని వచ్చేసరికి. సో వీటితో వచ్చేసరికి ఈ ట్యాగ్స్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే వచ్చేసరికి మనకి యాపిల్ చూసుకుంటే మార్చి 31న ఒక ఈవెంట్ని అయితే కండక్ట్ చేయబోతుంది అనమాట. సో ఇంతకుముందు మనం ఒకసారి టెక్ న్యూస్లో కూడా మాట్లాడుకున్నట్టున్నాం. సో ఈవెంట్ వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు క్యాన్సిల్ అయితే చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే మహమ్మారి అనమాట. సో ఈవెంట్లో చూసుకుంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే వీళ్ళు SE2ని అంటే iPhone 9 అనుకోవచ్చు. సో దీన్ని అలాగే వస్తే iPad Pro తర్వాత జనరేషన్స్ని ఇక్కడైతే తీసుకురావచ్చు. అలాగే ఏవైతే యాపిల్ ట్యాగ్స్ ఉన్నాయో ఎయిర్ ట్యాగ్స్ వీటిని కూడా తీసుకురావచ్చు అని చెప్పేసి అందరూ భావించారు. బట్ వచ్చేసరికి ఇప్పుడు చూస్తే వీళ్ళు మార్చి 31న వీళ్ళు ఈవెంట్ని అయితే క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది. మరి వీటిని ఎప్పుడు తీసుకొస్తారు ఏంటనేది ప్రస్తుతానికి డేట్ అయితే ఏమీ వీళ్ళు కన్ఫర్మ్ అయితే చేయలేదు. సో తర్వాత చూసుకుంటే మనకి శాంసంగ్ గెలాక్సీ M20కి సక్సెసర్ M21 ఈ మొబైల్ వచ్చేసరికి మార్చి 16వ తారీఖు ఈ నెల 16వ తారీఖున ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. వీళ్ళు వచ్చేసరికి పోస్టర్లు కూడా అయితే రివీల్ చేశారనమాట. అలాగే ఈ మొబైల్ వచ్చేసరికి ఈసారి 6000 mAh బ్యాటరీతో రాబోతుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే Exynos 9611 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్టుగా సమాచారం అవుతుంది. ఇంక ఈ మొబైల్ డిజైన్ కానీ ఈ మొబైల్ ఫుల్ స్పెసిఫికేషన్స్ మొత్తం అంతా చూస్తే వీళ్ళు లాస్ట్ ఇయర్
తీసుకొచ్చిన M30s మొబైల్ ఏదైతే ఉందో దాన్నే వీళ్ళు వచ్చేసరికి ఇంకా M21 పేరు మీద అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఎందుకంటే స్పెసిఫికేషన్స్ అన్ని చూస్తే సేమ్ అదే రకంగా అయిన స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆ మొబైల్ ప్రైస్ చూసుకుంటే మనకి 13,000 రూపాయలు ఏముంది. ఈ మొబైల్ 14,000 13,000 రూపాయలకు ఇండియాలో ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. సేల్స్ ఎలా పెంచాలో తెలియక చస్తున్నాను బాబు. అంతే కదా మీ ప్రాబ్లము. 70 రూపాయల కాఫీ పౌడర్ ని 100 రూపాయలకి అమ్మితే ఎవడు కొంటాడండి? అంటే కాదండి, ఈ కవర్ బదులు ఆర్డినరీ పేపర్ కవర్ లో ప్యాక్ చేసి అమ్మండి. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ A21 ఈ మొబైల్ కూడా మనకి స్పాట్ అయితే అయిందనమాట. ఈ మొబైల్ ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు కానీ ఇందులో వచ్చరికి వీళ్ళు ఈసారి 5000 mAh బ్యాటరీని అయితే యూజ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే ఇందులో మనకి రేర్ సైడ్ చూసుకుంటే 4 కెమెరాలు అయితే ఉండబోతున్నాయి. ఇందులో ఒక కెమెరా చూసుకుంటే వీళ్ళు మైక్రో సెన్సార్ని అయితే యూజ్ చేయబోతున్నట్టుగా ప్రస్తుతానికి సమాచారం అయితే ఉంది. ఏ సిరీస్ అంటే ఇది వీళ్ళు వచ్చరికి ఎక్కువ ఆఫ్లైన్ టార్గెట్ చేసి తీసుకొస్తారు కాబట్టి దీని ప్రైస్ ఎంత లేదన్నా సరే మీకు 20,000 పైన అయితే ఉంటుంది. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ M11 ఈ మొబైల్కి సంబంధించిన ర్యాండర్ ఇమేజెస్ కూడా అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఇక్కడ వచ్చరికి కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చినాయి. ఈ మొబైల్ డిస్ప్లే వచ్చరికి 6.1 ఇంచెస్ HD+ డిస్ప్లే అయితే రాబోతుంది. డిస్ప్లేకి వచ్చరికి పంచ్ హోల్ అయితే ఉండబోతుంది అనమాట. ఇక అలాగే ఈ మొబైల్లో ర్యామ్ చూసుకుంటే 3GB అయితే ఉండబోతుంది. అలాగే స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్టుగా ప్రస్తుతానికి సమాచారం అయితే ఉంది. మరి ఈ మొబైల్ని ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి. సో తర్వాత చూసుకుంటే మనకి రెడ్మీ నోట్ 9 సిరీస్ ని రేపైతే లాంచ్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చరికి నోట్ 9 Pro ఈ మొబైల్ రిటైలర్ బాక్స్ అలాగే ఈ మొబైల్ బయటకు అయితే వచ్చినాయి అనమాట. ఈ రిటైలర్ బాక్స్ చూసుకుంటే ఇది మన ఇండియాలో తీసుకొచ్చే రిటైలర్ బాక్స్ అని కాదని నాకైతే అనిపిస్తుంది. ఇక్కడ వచ్చరికి ఇలాంటి రిటైలర్ బాక్స్ అయితే తయారు. అలాగే మొబైల్ సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా నిన్నైతే మనకి లీక్ అయినాయి అనమాట. ఇషాల్ అగర్వాల్ వచ్చేసరికి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ చేశాడు. అక్కడ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ మనకి 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్తోనూ అలాగే 5000 mAh బ్యాటరీతో అయితే రాబోతున్నట్టుగా వాళ్ళు అక్కడైతే టీచ్ చేస్తున్నాడు. మరి ఇక్కడ అంతకుముందు వచ్చిన రూమర్స్ ప్రకారం 30 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. అలాగే ఒకసారి ఇందులో మనకి బ్యాటరీ కూడా చూసుకుంటే 4920 mAh బ్యాటరీ ఏమో యూజ్ చేయబోతున్నట్టుగా మనకి ఆల్రెడీ లీక్స్ అయితే ఉన్నాయి. ఇంకా అలాగే ఈ మొబైల్లో వీళ్ళు కెమెరా కూడా 48 మెగాపిక్సెల్ తీసుకురాబోతున్నారని చెప్పి నిన్నైతే లీక్ అయింది. బట్ ఒకసారికి వీళ్ళు 48 మెగాపిక్సెల్ తీసుకొచ్చి వీళ్ళే గొయ్యి తవ్వుకుంటారు నేను అనుకోను. ఎందుకంటే వీళ్ళు లాస్ట్ టైం తీసుకొచ్చిన నోట్ 8 Pro కన్నా అప్గ్రేడెడ్ సెన్సార్ని తీసుకురావాలి కానీ ఇంకా డౌన్ గ్రేడ్ అయితే తీసుకురాకూడదు. సో నేను అనుకోవడం 64 తేవాలి, లేకపోతే 108 మెగాపిక్సెల్ ఇంతకుముందు మనకి లీక్ అయిన ప్రకారం అయితే తీసుకురావాలి. లేకపోతే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి Realme 6 Pro ఉంది. సో దాన్ని మళ్ళీ బీట్ చేయాలంటే వీళ్ళు చెప్తున్న ఈ స్పెసిఫికేషన్స్ అయితే కరెక్ట్ అయితే కాదు. ఇక అలాగే మనకి రెడ్మీ నోట్ 9 ఈ మొబైల్ వచ్చేసరికి ఇప్పుడు మనకి గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయింది. ఇక్కడ కనుక చూసుకుంటే ఇందులో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి 1.8 GHz ప్రాసెసర్ని 6GB ర్యామ్తో Android 10తో అయితే ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది అనమాట. సో మనకి ఇక్కడ వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం ఇందులో వచ్చేసరికి మీడియాటెక్ హెలియో P70 ప్రాసెసర్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారని చెప్పి గతంలో కొన్ని లీక్స్ కూడా అయితే వచ్చినాయి. బట్ ఇక్కడ మనకి మీడియాటెక్ హెలియో P70 చూస్తే అది 1.7 GHz స్పాట్ మీద అయితే రన్ అవుతుంటుంది క్లాకింగ్ స్పీడ్. వీళ్ళు చూస్తే 1.8 అంటున్నారు. మరి ఇందులో ఏం యూజ్ చేయబోతున్నారు? G80 ప్రాసెసర్ని ఏమైనా యూజ్ చేస్తున్నారా, లేకపోతే G90 ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నారా అనేది ప్రస్తుతానికి అయితే ఏమీ తెలియదు. రేపు వచ్చేసరికి ఈ మొబైల్స్ అన్ని అయితే మన ఇండియాలో లాంచ్ కాబోతున్నాయి. దీంతో పాటు వీళ్ళు మ్యాక్స్ కూడా తీసుకొస్తారన్న రూమర్స్ కూడా అవుతున్నాయి. ఎన్ని మొబైల్స్ తీసుకొస్తారు, ఎంత ప్రైస్లో పెడతారు, ఏంటి వాటి స్పెసిఫికేషన్స్ అనేది కంప్లీట్ మనకి రేపైతే రివీల్ కాబోతున్నాయి. సో తర్వాత చూసుకుంటే మనకి E3 నుంచి E3 అంటే ఎలక్ట్రానిక్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పో 2020 ఇది మనకి జూన్ 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు అయితే జరగబోతుంది. ఇంకా జూన్ నెల అంటే ఇంకా చాలా టైం అయితే ఉంది. బట్ ఒకసారికి ఇప్పుడు చూసుకుంటే ఈ ఈవెంట్ను కూడా వీళ్ళు క్యాన్సిల్ చేయడానికి చూస్తున్నట్టుగా అయితే సమాచారం. దీనికి రీజన్ ఏంటంటే మనకి మహమ్మారి అనమాట. ఈవెంట్లో వచ్చేసరికి మనకి గేమింగ్ సంబంధించిన ఈవెంట్ ఇది. ఇక్కడ గేమ్ డెవలప్మెంట్స్ అంతా వచ్చేసరికి వాళ్ళ గేమ్స్ అయితే ఇక్కడ ప్రజెంటేషన్ డెమోకి అలా తీసుకొస్తుంటారు. కొన్ని గేమ్స్ కూడా ఇక్కడైతే మనకి లాంచ్ అయితే ఉంటూ ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసరికి దీన్ని కూడా క్యాన్సిల్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. సో తర్వాత చూసుకుంటే మనకి ఇంటెల్ ప్రాసెసర్లో ఒక సెక్యూరిటీ ఫాల్ని అయితే రీసెర్చర్స్ కనుగొన్నారనమాట. ఇంతకుముందు వచ్చేసరికి లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఇంటెల్ ప్రాసెసర్లో కొన్ని సెక్యూరిటీ ఫాల్స్ అయితే ఉన్నాయి. దీనివల్ల వచ్చేసరికి మన కంప్యూటర్ మీద అటాక్ అయితే జరిగే ఛాన్స్ ఉందండి. రిమోట్లీ మన కంప్యూటర్ని యాక్సెస్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో దీని వచ్చేసరికి ఇంటెల్ గమనించి దీన్ని అయితే మేము ఈ సెక్యూరిటీ ఫాల్ని క్లియర్ చేస్తామన్నారు. మరి అది క్లియర్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ ఇప్పుడు వచ్చేసరికి మరో సెక్యూరిటీ ఫాల్ని అయితే మళ్ళీ కనుగొన్నారు. మరి దీనివల్ల ఏం జరుగుతుంది, దీన్ని ఎప్పుడు క్లియర్ చేస్తారనేది చూడాల్సి ఉంటుంది. సో తర్వాత చూసుకుంటే మనకి బిఎస్ఎన్ఎల్ నుంచి బిఎస్ఎన్ఎల్ 247 రూపాయల ప్లాన్ అయితే ఈ రోజు రిలీజ్ చేసిందనమాట. ఈ ప్లాన్ వ్యాలిడిటీ వచ్చేసరికి మీకు 30 రోజులు అయితే ఉంటుంది. అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి, అలాగే వచ్చేసరికి 100 SMS ఉంటాయి. డైలీ 3GB డేటా అయితే వీళ్ళు అందిస్తూ ఉంటారు. దీంతో పాటు వీళ్ళు వచ్చేసరికి 998 ప్లాన్ ఏదైతే ఉందో దీని వ్యాలిడిటీ అయితే పెంచారు. ఇప్పుడు వచ్చేసరికి 30 రోజులు వ్యాలిడిటీ అయితే దీనికి పెంచారు. అలాగే 1999 రూపాయలు ప్లాన్ వ్యాలిడిటీ కూడా ఒక 60 రోజులు పెంచినట్టుగా అయితే తెలుస్తుంది. సో తర్వాత చూసుకుంటే మనకి గూగుల్ నుంచి గూగుల్ వేర్ ఓఎస్ అప్లికేషన్ ఏదైతే ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి గూగుల్ ప్లే స్టోర్లో అయితే దొరుకుతూ ఉంటుంది. ఇంకా అదర్ థర్డ్ పార్టీ యాప్ స్టోర్స్ ఉంటాయి, ఇందులో అయితే దొరకదు. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ఈ వేర్ ఓఎస్ యాప్ని శాంసంగ్ స్టోర్లో కూడా పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. శాంసంగ్ స్టోర్లో కూడా రిలీజ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇది రెండో యాప్ అని చెప్పాలి గూగుల్ నుంచి అఫీషియల్గా శాంసంగ్
శాంసంగ్ స్టోర్లో వచ్చింది. అంతకుముందు ఒకసారి గూగుల్ ట్రాన్స్లేటర్ను కూడా శాంసంగ్ స్టోర్లో వీళ్ళైతే రిలీజ్ చేశారు. సో దీనికి రీజన్ ఏంటంటే మనకి చైనాలో చూసుకుంటే ప్లే స్టోర్ని ఎవరు యూజ్ చేయరు, అలాగే గూగుల్ యాప్స్ని కూడా ఎవరైతే యూజ్ చేయరు. బట్ ఒకసారి శాంసంగ్ స్టోర్ని అయితే అక్కడ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. అందులో ఇది పొందుపరచడం వల్ల గూగుల్ వాళ్ళకి చైనీస్కి ఇంకొంచెం దగ్గర అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి గూగుల్ భావించినట్టుగా తెలుస్తుంది అనమాట. ఇక రానున్న రోజుల్లో గూగుల్కి సంబంధించిన మరికొన్ని అప్లికేషన్స్ వీళ్ళు శాంసంగ్ స్టోర్లో అయితే పొందుపరచబోతున్నారు. ఇక అలాగే గూగుల్ వచ్చేసరికి గూగుల్ క్రోమ్ కాస్ట్ అల్ట్రాకి సక్సెసర్గా నెక్స్ట్ జనరేషన్ క్రోమ్ కాస్ట్ అల్ట్రా నెక్స్ట్ జనరేషన్ అయితే లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే సమాచారం ఉందన్నమాట. ఆల్రెడీ వీళ్ళు చూసుకుంటే 2013లో వీళ్ళు గూగుల్ క్రోమ్ కాస్ట్ని అయితే తీసుకొచ్చారు. తర్వాత వచ్చేసరికి వీళ్ళు క్రోమ్ కాస్ట్ అల్ట్రా అని చెప్పేసి 4K సపోర్ట్, డాల్బీ అట్మాస్, అలాగే వచ్చేసరికి డాల్బీ విజన్ సపోర్ట్తో వచ్చేసరికి వీళ్ళు అల్ట్రాని అయితే తెచ్చారు. ఇప్పుడు దానికి సక్సెసర్గా వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ అల్ట్రాని అయితే తీసుకురావాలని చెప్పేసి గూగుల్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఈసారి రాబోతున్న ఈ గూగుల్ క్రోమ్ కాస్ట్ అల్ట్రాలో మీకు వచ్చేసరికి ఆండ్రాయిడ్ టీవీ అలాగే రిమోట్ సపోర్ట్ కూడా అయితే ఉండబోతుంది. ఇప్పటి వరకు తీసుకొచ్చిన క్రోమ్ కాస్ట్లో మీకు ఆండ్రాయిడ్ టీవీ సపోర్ట్ ఉంటుంది. ఫస్ట్ టైం వచ్చేసరికి వీళ్ళు ఆండ్రాయిడ్ టీవీని కూడా వీళ్ళు గూగుల్ క్రోమ్ కాస్ట్లో అయితే యాడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మీరు ఎవరైనా క్రోమ్ కాస్ట్ కొనాలి, అలాగే మంచి ఆండ్రాయిడ్ టీవీ కొనాలనే ఆలోచనలో ఉంటే ఆగండి, నా దగ్గర అద్భుతమైన అదిరిపోయే ఒక గూగుల్ ఆండ్రాయిడ్ టీవీ అయితే ఉంది. సో ఇప్పటి వరకు నేను ఇలాంటి ఆండ్రాయిడ్ టీవీని చూడలేదు, ఎందుకంటే ఈ ప్రైస్లో చూసుకుంటే చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. గూగుల్ క్రోమ్ కాస్ట్ ఉంది, అలాగే వచ్చేసరికి అఫీషియల్ ఆండ్రాయిడ్ సపోర్ట్ ఉంది, ఆండ్రాయిడ్ పైతో రన్ అవుతుంది, మనకు వాయిస్ కంట్రోలింగ్ ఉంది, అంటే వాయిస్ అసిస్టెంట్, ఇలాగ చాలా ఫీచర్స్ ఉన్నాయి. అన్ని ఫీచర్స్ కలిపి మనకి 3,300 రూపాయలకే మీకు ఇదైతే దొరుకుతుంది అనమాట. మనకి క్రోమ్ కాస్ట్ అల్ట్రా చూసుకున్నా సరే అది 6,000 రూపాయలు 7,000 రూపాయలు ఉంది. దీని ప్రైస్ చూసుకుంటే గూగుల్ టీవీ సపోర్ట్తో మనకి 3,300 రూపాయలకి అయితే దొరుకుతుంది. దీని అన్బాక్సింగ్ వీడియో మీకు రేపు కానీ ఎల్లుండి కానీ నేను సబ్మిట్ చేయడానికి ట్రై చేస్తాను. సో తర్వాత చూసుకుంటే మనకి హువావే నుంచి హువావేకి యూఎస్కి ట్రేడ్ వార్ నడిచిన సంగతి తెలుసు. దీనివల్ల వచ్చేసరికి యూఎస్లో దీన్ని అయితే బ్యాన్ చేశారు. తర్వాత దీనికి వచ్చేసరికి ఒక 6 months లైసెన్స్ని అయితే, అంటే తాత్కాలిక లైసెన్స్ని అయితే అందించారు కదా. ఇది వచ్చేసరికి మనకి April 1st అయితే ముగిపోతుంది. ఇప్పుడు వచ్చేసరికి యూఎస్ మళ్ళీ వీళ్ళకి ఇంకో 45 రోజులు, అంటే May 15th వరకు వీళ్ళకి వచ్చేసరికి లైసెన్స్ని ఎక్స్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. వీళ్ళు May 15th వరకు యూఎస్లోని కంపెనీస్తో వీళ్ళు సత్సంబంధాలు అయితే కొనసాగించవచ్చు. అలాంటి మాటలు అనొద్దు పంతులు గారు, ఇంకోసారి ట్రై చేయండి. తప్పు బాబు, సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు. అది కాదు, ఇంతకు మీరు సరిగ్గా కలపలేదు. ఏం పెద్దమ్మా? పిల్లగాడు చెప్తున్నాడు కదా, ఇంకో పాలంటే ఏ నాన్నయ్య? ఆవేశపడకండమ్మా, అలాగే వేద్దాం. ఏముంది ఇందులో, ఒకసారి లేస్తున్నాడు. సో తర్వాత చూసుకుంటే మనకి OnePlus నుంచి OnePlus 8 సిరీస్ మొబైల్స్ని అయితే తీసుకురాబోతుంది కదా. సో ఈ మొబైల్స్ అన్ని వచ్చేసరికి మనకి 5G సపోర్ట్తోనే రాబోతున్నట్టుగా OnePlus CEO పేట్లు అయితే కన్ఫర్మ్ చేశాడనమాట. అంటే మన ఇండియాలో రాబోతున్న ఏవైతే 8+ ఈ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకి 5G సపోర్ట్తోనే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే వీళ్ళు 4G సపోర్ట్ని అయితే ఇంకా ఆపేసి ఇంకా అన్ని వీళ్ళు తీసుకురాబోయే అన్ని మొబైల్స్ని 5Gలో అయితే తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం చూసుకుంటే ఈసారి రాబోతున్న OnePlus మొబైల్స్ మనకి above 40 ఉండబోతుంది. అంటే OnePlus 8 మనకి above 40 అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ ఇక్కడ చూసుకుంటే మనకి IQ3 అలాగే రియల్మీ X50 Pro ఈ రెండు వచ్చేసరికి మనకి 5G సపోర్ట్తోనే మొబైల్స్ని అయితే తీసుకొచ్చినాయి. మూడో మొబైల్ మనకి OnePlus కావచ్చు, మూడో కంపెనీ. సో ఇంకా అలాగే వచ్చేసరికి OnePlus 5T అండ్ 5 ఈ రెండు మొబైల్స్కి వచ్చేసరికి సాఫ్ట్వేర్ అప్డేట్, ఆక్సిజన్ ఓఎస్ అప్డేట్ని అయితే వీళ్ళు ఇప్పుడు రోల్అవుట్ అయితే చేశారు. ఈ అప్డేట్ ద్వారా వచ్చేసరికి మీకు సిస్టమ్ స్టెబిలైజేషన్కి సంబంధించిన ఇంప్రూవ్మెంట్ అయితే చూడడానికి ఉంటుంది. ఇక ఫైనల్ చూసుకుంటే మనకి వివో నుంచి వివో Nex 3S 5G వేరియంట్ ఉన్న ఈ మొబైల్ని వచ్చేసరికి వీళ్ళు ఈరోజు లాంచ్ అయితే చేశారు. ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన Nex 3కి ఇది అప్గ్రేడెడ్ వర్షన్ అనమాట. ఇందులో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. రేస్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, 64+13+13 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 10తో అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీతో 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే ఈ మొబైల్ వస్తుంది అనమాట. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి మనం చైనా ప్రైస్ ఇండియన్ ప్రైస్ తో కన్వర్ట్ చేసి చూసుకుంటే 8GB 256GB వేరియంట్ ప్రైస్ 50,000 రూపాయలు పెట్టారు. 12GB 256GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి 53,000 రూపాయలు పెట్టారు. మార్చి 14వ తారీఖు నుంచి ఈ మొబైల్స్ వచ్చేసరికి అక్కడ ఓపెన్ సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహా సందేహాలు ఉంటాయి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.